ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన శాంటియాగో ఫ్లైట్ 513 విమాన మిస్టరీకి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు చూద్దాం. 1954 సెప్టెంబర్ 4వ తేదీన జర్మనీ నుండి బ్రెజిల్ వైపు 92 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. చాలా వారాల పాటు వెతికినా కూడా ఆ విమానం యొక్క ఎటువంటి ఆనవాళ్లు కూడా దొరకకపోవడంతో ఆ విమానం ప్రమాదానికి గురై ఉంటుందని అందరూ భావించారు. కానీ అందరూ ఆశ్చర్యపోయేలాగా సరిగ్గా 35 సంవత్సరాల తర్వాత అంటే 1989లో బ్రెజిల్లోని పోర్టో అలెగ్రే విమానాశ్రయంలో ఆ విమానం అకస్మాత్తుగా ల్యాండ్ అయ్యింది. విమానాశ్రయ అధికారులు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాలు రక్తాన్ని గడ్డకట్టేలాగా చేశాయి. విమానంలో ఉన్న 92 మంది ప్రయాణికులు తమ సీట్లలోనే అస్థిపంజరాలుగా మారిపోయి ఉన్నారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విమానాన్ని నడిపిన పైలట్ కూడా అస్థిపంజరం రూపంలోనే సీట్లో కూర్చుని ఉన్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్నప్పటికీ పరిశోధకులు దీనిని కేవలం ఒక కల్పిత కథగా కొట్టిపారేస్తున్నారు. వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక తన అమ్మకాలను పెంచుకోవడానికి సృష్టించిన ఒక కల్పిత కథకు ఎటువంటి అధికారిక ఆధారాలు లేవనేది అసలు నిజం. సో ఇది ఒక కల్పిత కథ.